ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు లడ్డూ లాగ్స్ 369లో అండి ఫారెన్ కోడి కూర ఎలా చేసి చూపియాలో నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి 1/4 కిలో ఫారెన్ కోడి తీసుకున్నాను. దీన్ని 4 సార్లు ఫ్రెష్గా కడుక్కొని మీకు చూపిస్తాను. ఇదోనండి చికెన్ని 4 సార్లు కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇది మామూలుగా అయితే ఉడకదు. కుక్కర్లో 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కలపాలో నేను మీకు చూపిస్తాను. కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో వచ్చి చికెను, సన్నగా తరిగిన కొంచెం ఎర్రగడ్డలు, ఉప్పు, పసుపు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కరేపాకు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలపాలండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న చెంబు నిండా వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఈ చికెన్ని కుక్కర్లో 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని మీకు నేను చూపిస్తాను. ఉడికిన తర్వాత చూపిస్తాను. కూర అయితే ఉడికిపోయిందండి. 6-7 విజిల్స్ వచ్చాయి. ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మసాలా తయారు చేసుకుందామండి. ఆ కూరలోకి స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, పట్టా కొంచెం, లవంగాలు ఒక 2 లవంగాలు, జీలకర్ర, మిరియాలు ఇవి వేసుకొని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది లాస్ట్ లో కూర అంతా అయిపోయేటప్పుడు దీన్ని వేసుకోవాలండి పొడి. ఇప్పుడు కూర చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తానండి. చికెన్ అవి ఉడకబెట్టేసుకున్నాను. పొడికి వేయించి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి బాండలు పెట్టాను. ఆయిల్ పోసుకుంటున్నానండి. నూనె కాగింది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి ఎర్రగా ఎగాలి. ఇవి కొంచెం వేగినాక దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయండి. దీంట్లో కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసి బాగా వాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వాడాయండి. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్ని వాడిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ ముక్కలు ఉడకబెట్టిన చికెన్ వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా ఈ చికెన్ లో ఈ మసాలాని వేయించుకోవాలి. వేయించిన తర్వాత మీకు చూపిస్తాను. చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినటివి మనం వేసుకుంటాము. కూరకు తగ్గ కారము, కొంచెం ధనియాల పొడి కొంచెమే వేస్తున్నానండి. మసాలా పొళ్ళు ధనియాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకోవాలి సారం కలిపేటట్టు. కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ లో నీళ్ళండి, ఈ ఉడకబెట్టిన నీళ్లు ఇవి దీంట్లో కలుపుతున్నాను. మనకి ఎన్ని కూర కావాలో అన్ని నీళ్లు, పులుసులాగా కావాలంటే ఒక రవ్వ నీళ్లు పోసుకొని పులుసులాగా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. ఇందాక ముక్కల్లోకి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది, అందుకని కొంచెం ఉప్పు కలుపుకుంటున్నాను. ఇప్పుడు కూర తెలినాక మనం చేసుకున్న మసాలా పొడిని దాంట్లో చల్లుకోవాలి. అప్పుడు మీకు చూపిస్తాను. కూర అయితే ఉడికిందండి, దగ్గరికి వచ్చేసింది. మొత్తం పులుసు కూడా ఇనికిపోతుందండి. దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పొడిని వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నాక దించేసుకోవాలండి. మసాలా పొడిని వేసాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికినిచ్చేసి దించేసుకుంటే కూర అయిపోతుందండి. రెండు నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తుంది. మసాలా పొడి దంచేసానండి. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. అంతేనండి, ఫారెన్ కోడి పులుసు. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి, ఒకసారి చూడండి. ఇలాగే నెల్లూరు స్టైల్లో ఈ విధంగా చేసుకొని ఒకసారి మీరు చేసుకొని చూడండి. చాలా రుచిగా ఉంటది, మీకు నచ్చుతుందండి. ఒకసారి చూసి మీరు చేసుకోండి.